నమస్కారం అండి. సిద్ధాంత కౌముదిలో కారక ప్రకరణంలో ఇవాళ పంచమీ విభక్తి గురించి చెప్పుకోవాలి. ముందుగా ప్రార్థన. ఓం నమః పాణినికాచ్చాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమర్షిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. ధ్రువం అపాయే అపాదానం. ధ్రువం అపాయే అపాదానం. అపాయో విశ్లేషస్తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదానం స్యాత్. ఇది మొదటి సూత్రం. అపాయో విశ్లేషస్తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదానం స్యాత్. ధ్రువం అపాయే అపాదానం. అపాదానం అంటే విశ్లేషణ అని అర్థం అండి. విశ్లేషము అంటే వియోగము లేకపోతే విడిపడుట. ఈ విశ్లేషము సాధ్యమైనప్పుడు అవధిభూతమైన కారకానికి ఏది ధ్రువం నిశ్చలముగా ఉన్నదానికి అపాదాన సంజ్ఞ కలుగుతుంది. ఇప్పుడు చెట్టు నుంచి ఒక ఆకు రాలింది అనుకున్నాం. చెట్టు నుంచి ఆకు విడిపడిందా? ఆకు నుంచి చెట్టు విడిపడిద్దా? రెండు కరెక్టే. చెట్టు నుంచి ఆకు. అది కాదండి, చెట్టు నుంచి ఆకు విడిపోయింది. ఏ విడిపోయింది అంటే ఆకు చెట్టు నుంచి విడిపోయిందని చెప్పొచ్చు, ఆకు నుంచి చెట్టు కూడా విడిగా అవుతుందని చెప్పొచ్చుగా. వియోగం అనేది రెండింటికి కలిగింది కదండి. రెండింటికి కలిగింది కానీలో అందరూ తర్వాత మాట్లాడుకుందాం. ముందు రెండింటికి కలిగిందా లేదా చెప్పండి. కలిగింది కానీ బాధ చిన్నదానికి. చిన్న పెద్ద వద్దమ్మా, ఇక్కడ మనకి చిన్న పెద్దతో గొడవ లేదు. రెండిటికి వియోగం కలిగిందా లేదా వరకే ప్రశ్న. కలిగింది అంతవరకు డౌట్ లేదు కదా. ఏం చెప్పాడు మనకి? అపాదానం అంటే విశ్లేషము లేకపోతే వియోగము అన్నాడు. అన్న తర్వాత దానికి అపాదాన సంజ్ఞ అన్నాడు. ఇప్పుడు చెట్టుకి పెట్టాలా ఆకుకి పెట్టాలా? చెట్టుకి పెట్టాలి అని ఒక ప్రశ్న వస్తుంది కదా. సరే, మీకు తెలిసి చెట్టు అంటారు, అది ఒప్పుకుంటాం, మేము ఒప్పుకుంటాం, కాదనట్లే, మీతో గొడవ పడం మేము. కానీ దానికి ఎందుకు పెట్టాలి అది ప్రశ్న. అంటే ధ్రువం అపాయే, ఏది స్థిరముగా ఉన్నదో నిశ్చలముగా ఉన్నదో ఏమండి అని దానికి చెబుతాడు అనమాట. ఇక్కడ ఏం చెబుతారంటే పెద్దవాళ్ళు చాలా చెబుతారండి, మనకేం అర్థం కావు. కానీ దీనికి ఏం చెబుతారంటే విభాగ, దీని నుంచి అది, దాని నుంచి ఇది విభాగం అయింది కదా. విభాగ అనుకూల వ్యాపార విభాగానుకూల వ్యాపారానాశ్రయత్వే సతి విభాగాశ్రయత్వం అపాదానం అని చెబుతారు.
ఏమండి ఈ విడిపోవడానికి అనుకూలమైన వ్యాపారం ఆకులో ఉంది, కానీ ఆ చెట్టులో లేదు. కనుక ఇది చెట్టుకి మాత్రమే అపాదాన సంజ్ఞం వచ్చి పంచమి వస్తుంది. పంచమి వస్తుందని తర్వాత సూత్రం చెప్పుకుంటాం. ముందు ఇక్కడ అపాదాన సంజ్ఞ వస్తుంది. అంటే ధ్రువం అపాయే, ధ్రువం ఇక్కడ ప్రధానమైన మాట ధ్రువం. ధ్రువం అపాయే అపాదానం. అపాయే అంటే విశ్లేషణ. అయిపోయింది. తర్వాత సూత్రం ఏమిటి? తర్వాత సూత్రం ఏమిటి? అపాదానే పంచమి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాను. అమ్మా గెలాక్సీ వారు మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినా మ్యూట్ లో పెట్టుకుని ఇరుక్కుపోండి. దయచేసి మళ్ళీ ఆన్ చేయకండి ఇంటికి వెళ్ళే వరకు. అపాదానే పంచమి. ఇప్పుడు అపాదాన సంజ్ఞ వచ్చింది. ఆ అపాదాన సంజ్ఞకి పంచమి విభక్తి విధించుకుంటున్నాం. ఎప్పుడండి? ఎప్పుడు విధించుకుంటామండి? అపాదానానికి పంచమి అంటే అపాదానం ఎప్పుడు పంచమి అని ఎప్పుడు విధిస్తాము అంటే అనవిహితే. అది మర్చిపోకూడదు. అంటే అనభిహితే అపాదానే పంచమి అనుకోవాలండి మొత్తం అంతేనా మరి? సరే, అపాదానే పంచమి. అపాదానవాచకమైన శబ్దము కంటే పంచమి విభక్తి ప్రవర్తిస్తుంది. వృక్షాత్ పర్ణం పతతి అని ఉదాహరణ ఇచ్చాడు. అపాదానే పంచమి. ఇక్కడ ఉదాహరణ చూడండి. వృత్తిలో గ్రామాద్ ఆయాతి, అశ్వాత్ పతతి, కారకం కిం వృక్షస్య పర్ణం పతతి. ఇక్కడ వరకు చెప్పాడు. వృత్తి అంటే వృక్షాత్ పర్ణం పతతి అంటే వృక్షము నుండి ఆకు పడుతున్నదని కదా అర్థం. దానికి అంటే ఈ వృక్షమునకు ఆకుకు వియోగం కలిగింది. ఇలాంటి వియోగం కలిగినప్పుడు ఏది అవధిభూతముగా ఉండి నిశ్చలముగా ఉన్నది? దేని నుంచి వియోగము కలిగినది అంటే ఆకుకి నిశ్చలముగా ఉన్న వృక్షము నుంచి వియోగం కలిగింది. కనుక వృక్షము అన్నది అవధిభూతము. కనుక నిశ్చలముగా ఉన్నటువంటి అవధిభూతమైనటువంటి కారకము వృక్షానికి అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. అపాదాన సంజ్ఞ ప్రవర్తించిన తర్వాత ఈ సూత్రం ద్వారా ఏమిటొస్తుంది అంటే పంచమి విభక్తి వచ్చి వృక్షాత్ పర్ణం పతతి అనే రూపం వచ్చింది. అనే రూపం ఏర్పడింది. ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. గ్రామాత్ ఆయాతి అన్నాడు. ఇంకా రెండు ఉదాహరణలు చూడండి. గ్రామాత్ ఆయాతి, ధావతో అశ్వాత్ పతతి అని రెండు ఉన్నాయి. గ్రామం నుంచి వస్తున్నాడు అంటే ఇప్పుడు ఏమైంది? ఈ వచ్చేటటువంటి దేవదత్తుడికి గ్రామంతో వియోగం ఏర్పడింది. కదులుతున్నవాడు ఇక్కడ ధ్రువంగా ఉన్నది ఏమిటి? గ్రామం కదలంటే వీడే కదులుతున్నాడు కదా. కనుక వీడికి రాదు. ధ్రువముగా ఉన్నటువంటి గ్రామానికి, ఆ వియోగమైన గ్రామానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి విభక్తి ప్రవర్తించి గ్రామాత్ అనే రూపం సిద్ధిస్తుంది. అయితే గ్రామాత్ అనే రూపం ఏర్పడుతుంది. ఎందుకు? వాడు అక్కడి నుంచి బయలుదేరి రావటం ద్వారా గ్రామము నుండి వియోగం కలుగుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏం డౌట్ వస్తుందంటే, ఓహో అంటే కదలిక లేకుండా జడంగా ఉన్నటువంటి చెట్టు, ఎటువంటి కదలిక ఉండదు కాబట్టి గ్రామము ఇట్లాంటి వాటికే వస్తుందా అనే శంక మనకి లేకుండా తర్వాతి ఉదాహరణ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ధావతో అశ్వాత్ పతతి అని. ధావత అశ్వాత్ పతతి. ఎవడు? దేవదత్త. మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ హీరో ఎవడంటే దేవదత్తుడు. ఎక్కడ పోయినా దేవదత్తుడు. రెండోవాడు వచ్చాడంటే విష్ణుదత్తుడు. అంతే, దేవదత్తుడు విష్ణుదత్తుడు.
ఇట్లా ఈ దత్తులు ఉంటారులేండి మనకి. ఇప్పుడు ఇక్కడ దేవదత్తుడు ఎక్కడున్నాడు? గుర్రం మీద ఉన్నాడు. ఏ గుర్రం మీద ఉన్నాడు? పరిగెత్తే గుర్రం మీద ఉన్నాడు. కనుక అదేమన్నా చెట్టులాగా స్థిరంగా ఉందా? లేదు. కానీ దాని మీద నుంచి పడ్డాడు మనవాడు. దేవదత్తుడు పడ్డాడు అంటే అక్కడ వియోగం ఏర్పడిందా లేదా? ఏర్పడింది. ఏమంటే కానీ ఈ విశ్లేషమును అనేటటువంటి అనుకూల క్రియకి ఎవడు ఆశ్రయుడు? దేవదత్తుడు. విశ్లేషం అనే ఈ విశ్లేషణ జరిగే క్రియకి అనుకూలమైన వ్యాపారానికి ఎవరంటే దేవదత్తుడు. గుర్రం కదలట, గుర్రానికి ఏం లేదు. కనుక ఆ గుర్రమునకు, పరిగెత్తే గుర్రానికి కదులుతున్నదైనప్పటికీ కూడా అంచేత ధ్రువం అంటే ఏది స్థిరముగా ఉందో, దేని నుంచి విడిపడుతున్నాడో దానికి అని లెక్క వేసుకున్నట్టయితే గుర్రానికి పంచమీ విభక్తి వస్తుంది. అపాదాన సంజ్ఞ కలిగి తర్వాత పంచమీ విభక్తి వస్తుంది. అయిన తర్వాత ఇంకొక మాట చెప్పాడు చూడండి. కారకం కిం వృక్షస్య పర్ణం పతతి అన్నాడు. కారణం కిం, కారకం అని ఎందుకు? ఇప్పుడు మనం ఏం మాట్లాడదలుచుకున్నాం తల్లి అది చెప్పండి ఫస్ట్. చెట్టు యొక్క ఆకు రాలిందందామా? చెట్టు నుండి ఆకు రాలిందందామా? చెట్టు నుండి ఆకు రాలింది. అయింది. చెట్టు యొక్క ఆకు రాలిందని అనకూడదా? అనొచ్చు కదా. కనుక మీరు కారకం విధించదలుచుకోలేదు అనుకోండి, హాయిగా వృక్షస్య పర్ణం పద్ధతి అనండి, మిమ్మల్ని వద్దున్నాడు. కనుక మీరు ఏది వివక్ష చేస్తున్నారో, ఏది అందాం అనుకున్నారో, అంటే ఈ సూత్రంలో అవధిభూతమైన కారకానికి అపాదాన సంజ్ఞ విధించబడితే పడినా షష్ట్యంతంగా కూడా ఎందుకు? ఆకుకి చెట్టుకి అవయవి సంబంధం ఉంది. సంబంధ షష్ఠి అంటారు దీన్ని, సంబంధ షష్ఠి. కనుక ఆ అవయవి సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని చెబితే ఏమండి షష్ట్యంతో పాటు అప్పుడు అది ఏమవుతుంది? వృక్షం అనేటటువంటి అవయవి నుండి ఆకు అనే అవయవము వచ్చింది అన్నప్పుడు ఇక్కడ కారక విభక్తి కాదు. అర్థమైందండి? షష్ఠి శేషే అని చెప్పుకోబోతున్నాం మనం, తర్వాత చెప్పుకుంటాం. ఈ రిలేషన్షిప్స్ లో వచ్చేదానికి వచ్చి వృక్షస్య పర్ణం పతతి అన్నాం. వృక్షస్య పర్ణం పతతి. ఇప్పుడు ఇంకోటి చెప్పుకుందాం సరదాగా. ఓ చెట్టు ఉంది, ఓ పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు. అందరు అంటారండి మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు మొలవదని, కానీ సరే ఇది పెరుగుతూ ఉన్నటువంటి మర్రి చెట్టు అనుకుందాం. లేకపోతే ఏదో చెట్టు, ఒక చెట్టు పెరుగుతుంది, దాని పక్కన ఇంకో చిన్న చెట్టు పెరిగింది. ఏమండి దాన్ని ఏమంటారు? పోనీ ఓ పారిజాతం చెట్టు అనుకుందామండి. ఆకులు కొన్ని ఎండిపోయినాయండి, దాని కింద తులసి చెట్టు ఉందండి. ఆ పారిజాతం చెట్టు ఆకు తెగి తులసి చెట్టు మీద పడిందండి. తులసి చెట్టు మీద నుంచి మళ్ళీ ఆకు కింద పడిందండి. ఇప్పుడు తులసి చెట్టు మీద నుంచి పడ్డ పారిజాత చెట్టు ఆకి తులసి చెట్టుకి మనం అపాదాన సంజ్ఞ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు కదండి. ఆ ఆకుకి పారిజాత చెట్టుకి సంబంధించింది కదా. ఆకు దేని దానికి వెళ్తుందండి. అది విషయం. కనుక పారిజాత చెట్టుకి వృక్షాత్ అని చెప్పాలి, కానీ తులసి చెట్టుకి వృక్షాత్ అని చెప్పడానికి దానికి సంబంధించింది కాదు. అది దాని నుండి విడిపడలేదు. అర్థమైందండి? కనుక దేని నుంచి విడితే దానికి మాత్రమే పర్ణం పతతి. అంటే ఇప్పుడు వృక్షస్య పర్ణం పతతి అనేది మన ఇప్పుడు తులసి మొక్క. ఇప్పుడు తులసి చెట్టు మీద కింద పడినప్పుడు వృక్ష పర్ణం పతతి.
అది కూడా అవయవి సంబంధం ఎక్కడ ఉందండి? దానికి లేదు కదా. లేదు లేదు లేదు, కానీ దీనికి వేరే శేషలో వస్తుందిలేండి. అక్కడ అక్కడ పంచమి విభక్తి మాత్రం రాదు. దీనికి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు మనకి? ధ్రువం అపాయే అపాదానం అపాదానే పంచమి అని చెప్పాడు. చెప్పిన తర్వాత దీనికి ఒక వార్తికం ఇస్తున్నాడు. ఏమిటా వార్తికం? ఇప్పుడు గురుగారు, ఇది అనధీతే అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ అది ఎట్లా వర్తిస్తుంది దీనికి? గ్రామాతాయాతి అన్నారు. ఎవరు వస్తున్నారు? దేవదత్తుడు గ్రామం కాదుగా. కాదు. ఓకేనా? ఓకే. జుగుప్సా విరామ ప్రమాదార్థానాం ఉపసంఖ్యానం. అంటే సూచించబడింది కాబట్టి అనాభీతే అనుకోవాలి, అంతేనా? సూచించబడనిది కాబట్టి. బడంది కాబట్టి సూచించబడలేదు కదా. క్రియతో సూచించబడకూడదు. జుగుప్సా విరామ ప్రమాద అర్థానం అంటే అవే పదాలు ఉండక్కర్లేదు, దాని అర్థం ఇచ్చే పదాలనే ఉండొచ్చు. ఉపసంఖ్యానం. పాపాత్ జుగుప్సతే విరమతి ధర్మాత్ ప్రమాదమద్యతి. ఇక్కడికి దీన్ని ఏమంటారు? ఈ వార్తిక సంగతి చూద్దాం. జుగుప్స, విరామము, ప్రమాదము, ఈ అర్థములు తెలియజేసే ధాతువులు దేంతో అయినా సంబంధం ఉన్నప్పుడు, ఈ అర్థములను తెలియజేసే ధాతువులు ఏదైనా దీంతో సంబంధం ఉన్నప్పుడు ఆ జుగుప్సాది విషయాలకి అపాదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పాడు. పాపాత్ జుగుప్సతే అంటే పాప విషయం మీద ఇతను అసహించుకుంటున్నాడు. జుగుప్సతే అంటే అసహించుకోవడం. పాప విషయం అట్లా సర్పాత్ బాలిక సర్పాత్ జుగుప్సతే అనండి. అలా కూడా ఇక్కడ మనకి సర్పాత్ అనేది కుదరని కార్యక్రమం. ఎందుకంటే ఈ వార్తికం దేని గురించి చెబుతున్నాడు? జుగుప్స విరామము ప్రమాదించండి. జుగుప్స అంటే ఇప్పుడు అంటే పామును చూసి కూడా జుగుప్స కలుగుతుంది. జుగుప్సుద్ది కదా. ఓకే, రైట్. మాకే అభ్యంతరాలు లేవు, మీతో ఒప్పేసుకుంటాం. గృహగోధిక జుగుప్సతే. మీ ఇష్టం అమ్మా, మీ ఇష్టం. మీకేది భయం అయితే తగిలించుకోండి. జుగుప్స అయితే జుగుప్స వేరు, భయం వేరు కదండి. అవునండి. జుగుప్స అంటే అసహించుకోవటం. ఇప్పుడు విరామ అంటే పాజ్ అనా? ఏమండి? పాపాత్ విరమతి అనొచ్చు. అంటే పాపము నుంచి వెనక్కి వెళ్ళాడు, విరమించాడు. అట్లాగే ధర్మాత్ ప్రమాద్యతి. ఇట్లా ఉదాహరణ మనకి 2-3 చూపిస్తాడు. అంటే ఈ పదములు దాని అర్థములు వచ్చేటటువంటి ఏ ధాతువులైనా వచ్చినప్పుడు ఇక్కడ ఆ ధాతువు యొక్క సంబంధం ఉన్నటువంటి శబ్దానికి ఏది ప్రమాద్యతి అంటే ఏంటి అడిగారు మీరు? ప్రమాద్యతి అంటే అర్థం అడిగాను. ప్రమాద్యతి అంటేనా? ప్రమాద్యతి అంటే ప్రమాదము అనే కాదండి. అంటే దాన్ని ఏమంటారు? మీకు ఎలా చెప్పాలి? అది తప్పించడం అండి. తప్పించడం. ఒక్క నిమిషం. మీరు అనుకునే తెలుగు ప్రమాదం కాదు అది. అది అర్థమైంది, తెలుగు ప్రమాదం కాదని అర్థమైంది, కానీ దానికి అర్థం ఏంటి అని అడిగింది. తొలగించబడటం. అది తొలగించబడటం. తప్పించుట
తొలగుట. ఎస్కేప్ అండి. ఎస్కేపబిలిటీ. తర్వాత భీత్రార్థానాం భయహేతు. భీతార్థానం కాదండి, భీత్రార్థానం. భీ అన్నది ఒక ధాతువు, త్రా అన్నది ఒక ధాతువు, రెండు ధాతువులు ఉన్నాయి. చూడండి, భీత్రార్థానాం భయహేతు అంటే భయార్థానాము, త్రాణార్థానాము. త్రాణం అంటే రక్షించుట. ఏమండి, భయాత్రాయతే అంటాం కదా, అట్లా. ఈ ప్రయోగంలో అంటే భయార్థములో ప్రయోగములో గాని, త్రాణార్థం అనే ప్రయోగములో గాని భయహేతురపాదానం స్యాత్. చోరాత్ బిభేతి, చోరాత్ త్రాయతే. ఇక్కడ ఏం చెప్పాడు? భీత్రార్థానం తర్వాత ఇంకొక మాట వాడాడండి, భయహేతు అని వాడాడు. కనుక భయహేతు అనే లేకపోతే ఏమిటి? భయహేతు కిం, ఎందుకు అని అంటే అరణ్యే బిభేతి, అరణ్యే త్రాయతే వా. ఏమండి, ఇక్కడ భీ అనే ధాతువుకి భయము అని అర్థం. త్రై అనే ధాతువుకి రక్షణము అని అర్థం. భీ అనే ధాతువుకి భయము అని, త్రై అనే ధాతువుకి రక్షణము అని అర్థం. ఈ భయార్థకములు, రక్షణార్థకములు ఈ ధాతువుల్ని ప్రయోగించినప్పుడు దానివల్ల ఏదైతే భయహేతు అవుతుందో, ఏదైతే ఆరక్షకాత్ బిభేతి, చోరః ఆరక్షకాత్ బిభేతిలో అది వస్తుందా గురుగారు? అదే చెప్తున్నాడుగా, చోరాత్ బిభేతి, చోరాత్ త్రాయతే అని చెప్తున్నాడుగా. ఉదాహరణ అదే ఇచ్చాడు చూడండి. ఆరక్షకాత్ రక్షకాత్. అవును. అరణ్య బిభేతిలో అరణ్యానికి మనకు అరణ్యం వద్దు, అరణ్యం దగ్గరికి పోద్ది ఇప్పుడే. ఇప్పుడు అరణ్యానికి వెళ్ళకండి ఇప్పుడే, కాసేపు ఈ సంసారంలోనే ఉండండి. సార్ చౌరాత్ త్రాయత్ అనే దీంట్లో భీత్రార్థాన అంటే ఉంది దీంట్లో అది భీతి కాదండి, కలిగి- దొంగోడు వచ్చాడు, ఆ, దొంగోడు వస్తే మీరు భయపడ్డారు, అప్పుడు ఓకే. మీ అది పక్కింటి వాడు వచ్చి మిమ్మల్ని రక్షించాడు. సో ఆ భయపడడం అనేది ఇది ఉంది ఇంప్లైడ్. ఇంప్లైడ్ అంతే కదా. అయితే ఈ భయము లేదనుకోండి, భయము లేకపోతే ఏమవుతుంది అంటే భయహేతువునకే అపాదాన సంజ్ఞ వస్తుంది. అది లేకపోయింది అనుకోండి, వీడు అరణ్యంలో వెళ్తున్నప్పుడు భయపడ్డాడు, అరణ్యంలో వెళ్తున్నప్పుడు వీడిని ఎవరో రక్షించారు. అరణ్యంలో వెళ్తున్నాడు, అక్కడ భయం అన్న మాట లేదు ఇక్కడ. అరణ్యంలో వెళ్తూ ఉంటే ఏమండి, అరణ్యంలో వెళ్తూ ఉంటే వీడికి ఏమైంది? భయం కలిగింది. కానీ భయహేతు ఏమిటి? హేతు ఇవ్వలేదు. అరణ్యం అండి. హేతు ఇవ్వలేదు. ఇక్కడ చోరాత దగ్గర చోరుడు అనే హేతు ఉంది. నీకు భయం కలగడానికి చోరుడు ఉన్నాడు ఇక్కడ, అక్కడ అలాంటిది లేదు. కనుక అక్కడ పంచమి విభక్తి రాకుండా ఎక్కడ అంటే అధికరణ కారకంగా అరణ్యే అనే మాత్రమే వస్తుంది. ఇక్కడ తర్వాత విభేతి అంటే ఏమర్థం? అరణ్య విభేతి త్రాయతే. ఆ విభేతి అంటే భయపడ్డం, భయపడడం కాదు, అంటే భయహేతు లేదు ఇక్కడ మరి. భయహేతువు లేదు, భయం ఉంది. ఓకే ఓకే ఓకే. సో అరణ్యంలోని భయం నుంచి రక్షించబడ్డాడు. ఎందుకంటే భయం పడడానికి కారణం వేరే ఏం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. దొంగోడో గొడవడో లేడు.
అచ్చా ఓ భయం పుల్ల ఎలక ఏది లేదు. ఇది రాదు, ఓన్లీ భయ హేతు ఉంటేనే వస్తుంది. అది ఆ గురువు గారు ఉమ్, అధికరణ కారకం అంటే అది సప్తమి విభక్తి అవుతుందండి. అవును, అది ఇది అయిన తర్వాత చెప్పుకునే కారకం. పరాజే రసోఢ. తర్వాత సూత్రం జే రసోఢ. జే అంటే జీ అనే ధాతువు అండి. పరాజే ప్రయోగే అసహ్యోర్థో అపాదానం స్యాత్. అధ్యయనాత్ పరాజయతే గ్లాయతీత్యర్థః. అషోఢః కిం శత్రూన్ పరాజయతే అభిభవతీత్యర్థః. పరాజే అషోఢః. ఇప్పుడు మనకి మనం సంజ్ఞా ప్రకరణం పరిభాషా ప్రకరణం చదువుకున్నాం కదా. అక్కడ ఆ చాదయో సత్వే ఏమండి ప్రాదయ అని చదువుకున్నాం గుర్తుంటే. ఈ ప్రాదయలకి ఉపసర్గలు అని పేరు కూడా వస్తుంది. ఎప్పుడు క్రియాయోగి క్రియతో కూడి గనక ప్రాదులు వస్తే 22, 23 వాటికి ఉపసర్గ అనే సంజ్ఞ వస్తుంది. అలా జీ అనే ధాతువుకి ఈ పరా అనేటటువంటి ఉపసర్గతో ఉన్నటువంటి జీ ధాతువు అంటే పరాజయము. జీ జయే అని వస్తుంది. జయము అని జయము పరాజయము అవుతుంది. ఈ పరాజయము అనేది అసోఢ. సోఢ అంటే సౌఢం అంటే కనుక ఓర్మి సహించుట అని దాని అర్థం. అసోఢ అంటే సహించలేకపోవటము. మనము సహించగలగటము, సహించలేకపోవటము. సహించలేకపోవటాన్ని అసహ్యము అని కూడా అనొచ్చు. అసహ్యం అంటే మనం తెలుగులో చెప్పుకునే అసహ్యం కాదండి, సహ్యము కాదు, కానీ అసహ్యము అంటే శక్యము కానిది, సహించుటకు శక్యము కానిది. సహించుటకు శక్యమైనది చోడుం నా శక్యతే. చోడుం తోడు శక్యతే. శక్యతే కనుక అప్పుడు అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? పరాపూర్వకమైన జిధాతువుకి పరాపూర్వకమైన జిధాతువునకు ప్రయోగించినప్పుడు అసోఢ పదార్థమునకు అంటే ఏదైతే సహించటానికి కుదరదో, వీలు లేదో, శక్యము కాదో ఆ పదానికి అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది. అంటే అధ్యయనాత్ పరాజయతే అన్నాడు. అధ్యయము నుండి పరాజయం పొందుతున్నాడు అంటే ఏమిటి? వాడికి చదువుకునేందుకు వాడికి ఆ చదువుకునే ఓపిక, శక్తి, సహనం లేకపోయింది వాడికి. ఏం లేదండి, స్కూల్ డ్రాప్ అవుట్ అని అర్థం. వాడు పారిపోయాడు చదువుకోకుండా. అట్లా ఇలా అయితే నేను పాఠం చదువుతుంటే నచ్చక కొంతమంది వెళ్ళిపోతారు కదా ఎగ్జిట్. అధ్యయనాత్ పరాజయతే. సంస్కృతాత్ పరాజయత అనొచ్చా? అనండి, మేము చెప్తున్నాడు ఎవరు? మా వదతు. మా సంస్కృతాత్ వదతు. సరే, మా వదతు. ఎస్, యాక్సెప్టెడ్. ఓకే. కానీ ఏమండి? కానీ రాను రాను అధ్యయనాత్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అర్థమవుతున్న ఏంటంటే? కొద్ది కొద్దిగా ఇంట్రెస్టింగ్ కలుగుతోంది. అంతే అనుకో అండి. ఫస్ట్ లో భయం లేదు. ఇది వరకు కష్టంగా ఉండేది, ఇప్పుడు ఇష్టంగా ఉంది సార్. కరెక్ట్. ఓన్లేండి, మరి నష్టం లేదు కదా, నష్టం లేదు సార్. ఎందుకంటే స్పష్టంగా చెప్పుకుంటాం కాబట్టి. క్రెడిట్ మీదే సార్. అదే అందుకంటే స్పష్టంగా చెప్పుకుంటాం కాబట్టి. వెనక్కి వెళ్ళి వింటే అవి కూడా ఇష్టమవుతాయి. అంతే, అవును. ఒకసారి వెనక్కి వెళ్తే ఇవన్నీ ఇదే కదా మనం ఇంతకుముందు అనుకుంది అనుకుంటాం. इतः पूर्वं व्याकरणात् भीताः महोदय, इदानीं शोढुं शक्यते महोदय. వెరీ గుడ్. భీత బదులు భీత అనండి, స్త్రీలింగం కాబట్టి. भीता महोदय, इदानीं शक्यते. చాలా సంతోషం అమ్మా. అధ్యయనాత్ పరాజయతే అంటే అధ్యయనం నుండి పరాజయం పొందుతున్నాడు, అంటే విముఖుడు అవుతున్నాడు అని అర్థం. ఇక్కడ అసహ్య పదార్థం ఏమిటి? వాడికి నచ్చిన విషయం ఏంటి? అధ్యయనం. అధ్యయనం నచ్చగా ఎందుకు మారిపోతున్నాడు? చదువుకోవడానికి ఇష్టం లేక మారిపోతున్నాడు. కనుక ఆ అధ్యయనానికి
అపాదాన అపాదానం కాదు. చెప్పండి. అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి విభక్తి వర్తిస్తుంది. పంచమి విభక్తి వస్తుంది సార్. విభక్తి వస్తుంది. అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి వస్తుంది. పంచమి ఇంకొక మాట విభక్తి వాడండి వస్తుంది. అక్కడ. ఆ పరాజయమునకు కారణమైనటువంటి అధ్యయనమునకు ఆ పంచమ సంఖ్య వస్తుంది చెప్పేసి సరిపోతుంది. ఓకే. అసహ్య పదార్థం ఏమిటి ఇక్కడ? అధ్యయనం. అధ్యయనం. అది అసహ్యమైనది ఏమిటి? సహ్యము కానిది ఏంటి? అసోఢ ఏమిటది? అసోఢః అధ్యయనం. అధ్యయనం. అత్ర ఎందుకని? అధ్యయనాత్ సహ అసోఢః. అదే అధ్యయనాత్ అసోఢ కాదు, అధ్యయనం అసోఢ వాడికి. అందుకని అధ్యయనానికి అధ్యయనము కంటే కూడాను పంచమి విభక్తి మన అపాదాన సంఖ్య వర్తించి పంచమి విభక్తి వచ్చి అధ్యయనాత్ అని వచ్చింది. అయిన తర్వాత పరాజయ రసోఢ వారణార్థానామీప్సితః. శత్రువుం పరాజయతే ఉందని చూడండి. శత్రువుం ఓకే పరాజయతే. ఓకే 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 ఇంకా ఉంది కదా. అషోఢః సగంలోనే వెళ్ళిపోయామా? శత్రూన్ పరాజయతే. అత్ర ఓకే 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 శత్రువును పరాజయతే, శత్రువులను తిరస్కరిస్తున్నాడు అన్నాడు. ఏమండి ఇక్కడ శత్రువు అనేవాడు మనకి అసహ్య పదార్థము కాదది. అదొక పదార్థం కాదు, వాడు అసహించుకోదగ్గ పదార్థం కాదది. వాడు మన శత్రువు అంతే కదా. అవును. కనుక ఈ సూత్రంలో ప్రధానమైన పదం ఏమిటి? అసోఢ. అసోఢ అని ఉంది కాబట్టి వీడు ఈ శత్రువు అనేవాడు అసహ్య పదార్థము కాదు, శత్రువు వాడు. అందుకని వాడికి పంచమి రాదు. మరి ఏమొస్తుంది? ఎవరిని నువ్వు పరాజయిస్తున్నావు, ఎవరిని అనగా ద్వితీయ వస్తుంది. కనుక శత్రువు అని ద్వితీయ విభక్తి వచ్చింది. కనుక ఇక్కడ అపాదాన సంజ్ఞ ప్రవర్తించదు. అది మనం చెప్పుకునే మాట. వారణార్థానామీప్సితః. ఇప్పుడు ఇందాక చెప్పుకుని 3 సూత్రాల్లో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కసారి ఇది కూడా చెప్పేసిన తర్వాత చెబుతానండి, ఉండండి. మర్చిపోతే గుర్తు చేయండి. 3టికి కామన్ డినామినేటర్ ఒకటి చెప్పాలి. వారణార్థానామీప్సితః ప్రవృత్తి విఘాతో వారణం. వారణం అంటే ఏమిటి? దాని డెఫినేషన్ ఇచ్చాడు. ప్రవృత్తి విఘాతో వారణం. ఏదైనా చెయ్యబోతుంటే దాన్ని అడ్డుపడటం వారణము అన్నాడు. వారణార్థానాం ధాతూనాం ప్రయోగే, ఆ అర్థం వచ్చే ఏ ధాతువు ప్రయోగించినా ఈప్సితో అర్థో అపాదానం స్యాత్. ఇప్పుడు మీరు ఏదో చేయబోతున్నారండి, జిలేబీలు చేయబోతున్నారు. నేను అడ్డుపడ్డా, జిలేబీలు వద్దండి నాకు షుగరు అని. ఇంతకీ మీరు చేయబోతున్న దానికి ఏది మీకు ఈప్సితం ఏమిటది? జిలేబీలు చేయడం. నేను ఏం చేశాను? వద్దని అడ్డుపడ్డా. కనుక జిలేబీలకి అపాదాన సంజ్ఞ వస్తుంది. అంతే, తేలిగ్గా ఉంటుంది, హాయిగా. యవేభ్యో గాం వారయతి. వీడు తిండి గురించి చెప్పారండి. యవేభ్యో గాం వారయతి. ఈ ఆవు అక్కడ ఎవరిని తిందాం అనుకుంటుంది, దాన్ని తినేయకుండా కట్టేశారు మీరు. ఏమండి? ఎవరు తిందామనుకున్న ఆవుని వారించారు. ఇది ఉదాహరణ. ఈప్సితః కిం, ఇందులో ఈప్సితః అని ఎందుకన్నాడు? యవేభ్యో గాం వారయతి క్షేత్రే. చూద్దాం ఏమిటో. వారణార్థానాం ఈప్సితః అని సూత్రం అయితే ప్రవృత్తికి విఘాతం కలిగించటము అన్నది గనక విఘాతపరచుట అనే అర్థం వస్తే, వారణార్థకముగా చెప్పబడే ఏ ధాతువైనా, తదర్థకములైన ఏ ధాతువైనా ప్రయోగించినప్పుడు దేన్ని వారిచ్చాడు? ఏదో ఒక ఈప్సితాన్ని వారిచ్చాడు.
ఆ ఈప్సితమునకు ఆ ఈప్సితమును అనే అర్థమును ఇచ్చేటటువంటి శబ్దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. యవేభ్య గాం వారయతి. ఇక్కడ యవలు అనే పదార్థానికి తిందాం అనుకుంటున్నది ఆవు, దానికి ఈప్సితం. అది ఆ ఎవలు తింటాం ఈప్సితం, దాన్ని వారిచ్చారు మీరు కనుక గోవుకి ఏది ఈప్సితము? యవలు. కనుక యవలకి యవేభ్య అన్నాం. పంచమీ విభక్తిలో బహువచనంలో చెప్పాం యవేభ్య అని. యవా శబ్దం అర్థం ఏంటి సార్? యవలు అంటే గోధుమలు లాంటివండి, ధాన్యం ధాన్యం. అది ఓకే ఓకే. మనకి ఇక్కడ దొరకవు కానీ వేరే దొరుకుతాయి అన్ని దొరుకుతాయి. దొరుకుతాయండి. పూజా సామాన్లలో దొరుకుతాయి. పూజా యజ్ఞాలకి సామాన్లలో ఆచారాలకి దొరుకుతాయి. ఎవరు వాడతారు? పూజా సామాన్లలో కాసిన దొరుకుతాయి కానీ విరివిగా దొరకవు మనకి. విరివిగా దొరకవు కానీ దొరుకుతాయి. వాటితో చపాతీలు అవన్నీ గోధుమలు వాడినట్టు వాడుతారు. మనం వంట క్లాస్ తర్వాత చేసుకుందాం. సరే, అంటే గోవుని ఏం చేస్తున్నారు? వారిస్తున్నారు. దాని ఈప్సితం ఏమిటి అంటే యవలు తింటాం. అందుకని యవేభ్య గాం వారయతి అని సూత్రం ప్రవర్తించి వచ్చింది. ఈ ఈప్సితానికి ఈప్సితమునకే ఈ సూత్రం చేత అపాదాన సంజ్ఞ విధించబడుతుంది, కానీ ఇతరత్రా విధించబడదు. ఏమండి? ఎందుకు? ఎక్కడ ఈప్సితము ఉన్నా సరే ఆ ఈప్సితానికి అది వస్తుందా సార్? అంటే అమ్మా, ఈప్సితం అనే అర్థం వచ్చేది ఏదైనా దానికి పంచమి వస్తుంది. అంతేగా ఇందాక మనం చెప్పుకున్న దానిలో గులాబ్ జామా ఏమిటి మనం అనుకున్నాం? జిలేబియా. చీర కొందాం అనుకుంటే కొనలేదు, వేసుకోండి, మిమ్మల్ని ఎందుకు వద్దనాలి? వద్దంటే అది కాదండి, పోనీ పాప మీ ఇంట్లో వారికి ఏదో సొక్కాను ఏదో కొనిపెడతానని చెప్పదు కదా, చీర దగ్గరే ఆగాల. సరే, ఇక్కడ గమనించండి, 3 సూత్రాలు చెప్పుకున్నాం. భీత్రార్థాన భయహేతు, పరాజే రసోడ, వారణార్థం ఈప్సిత. ఈ ప్రతి సూత్రములో కూడా ఒక ప్రీ రిక్విజిట్ ఉన్నది, ఇది గమనించండి. మొదటి దానిలో భయహేతు ఉండాలి, రెండో దానిలో అసోడ అనే సాటిస్ఫై చేయాలి, ఇందులో ఈప్సిత సాటిస్ఫై చేయాలి. ఇవి కాకపోతే మళ్ళీ రెగ్యులర్ గా ఏ విభక్తి ప్రవర్తిస్తుందో ఆ విభక్తే వస్తుంది. ఇది క్లియర్ అయిందా? ఈ మాట అంటే మన సూత్రం చదివేటప్పుడు ఆ కీలకమైన పదాన్ని పట్టుకోవాలి. అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి, అంతర్ధౌ ఏన అదర్శనం ఇచ్చతి. వ్యవధానే సతి యత్ కర్మ కర్తృకస్య ఆత్మనో దర్శనస్యాభావమిచ్చతి తదపాదానం స్యాత్. మాతుర్నిలీయతే కృష్ణః అంతర్ధౌ కిం చోరాన్న దిదృక్ష్యతే ఇచ్చ ఇతి గ్రహణం కిం అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. ఈ సూత్రాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పుకుందాం. అంతర్ధౌ ఏనాదర్శనమిచ్చతి, వ్యవధానే సతి యత్ కర్తృకస్యాత్మనో దర్శనస్యాభావమిచ్చతి తదపాదానం స్యాత్. దగ్ధౌ ఏన అదర్శనం. చెప్తా. అంతర్ధి అంటే వ్యవధానము. ఏమండి? వ్యవధానం అంటే ఏంటి? అడ్డు. పిల్లాడు వంటిట్లో పంచదార తింటున్నాడండి.
అమ్మ వస్తుంటాడు ఎక్కడ దాక్కుంటాడు? తలుపు వెనకాల దాక్కుంటాడు. అంటే ఇప్పుడు తల్లికి వీడికి వ్యవధానం ఉందా లేదా? ఉందండి. ఉంది. అయిపోయింది. తర్వాత ఈ దాక్కున్నవాడు ఎవడు? పిల్లవాడు. వాడికి ఒక పేరు పెట్టండి. కృష్ణ. పడి కృష్ణ. నేను దేవదత్తుడు అంటారేమో అనుకున్నా. సరే, అల్లరి పిల్లాడంటే మీకు ఎప్పుడు కృష్ణుడు గుర్తొస్తాడండి. మమ్మల్ని ఇట్లా బదనాం చేయండి. అంటే మీరు అల్లరి చేయరు కాబట్టి మీకు చెప్పలేదు సార్. అదే ఏమండి? సరే, కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఎందుకు తలుపు వెనకాల దాక్కున్నాడు? అమ్మ నుంచి తప్పించుకోవడానిక? అమ్మ తనని చూడకుండా ఉండడానిక? చూడకుండా ఉండటం. అమ్మ చూడకుండా ఉండటానికి. అంతే కదా? ఏమండి? అంతే. అంటే కృష్ణుడు తలుపు వెనకాల వ్యవధానం పెట్టుకుని వాడి మనసులో ఏమనుకుంటున్నాడు? అమ్మ నన్ను చూడకూడదు అనుకుంటున్నాడు. అంచేత ఆ అమ్మకి పంచమి విభక్తి వస్తుంది. ఏమండి? మాతుహు నిలీయతే కృష్ణ. నిలీయతే అంటే దాక్కున్నాడు. ఎందుకు? మాతుహు తల్లి. పంచమిలో చెప్పాడు చూడండి, మాతృ శబ్దానికి పంచమి మాతుహు. మాతృ శబ్దానికి పంచమి విభక్తి ఏకవచన రూపము మాతుహు. అందుకని పంచమిలో చెప్పాడు. దీనికి మనం ఇంత తేలిక చెప్పుకున్నాం కదా. ఇదేం చెప్పాడు చూడండి, వ్యవధానే సతి యత్ కర్తృకస్యాత్మనో దర్శనస్యాభావమిచ్చతి. అంటే ఎవడైతే కృష్ణుడు వాళ్ళ అమ్మని చూడకూడదు, వాళ్ళ అమ్మ తను చూడకూడదు అనుకుని దాక్కున్నాడండి. చూడండి, వ్యవధానే సతి అడ్డు ఉన్నప్పుడు, యత్ కర్తృకస్యాత్మనో ఈ కృష్ణుడు ఎవరి తలుపు దాక్కున్నాడు? కృష్ణుడు. ఆ కర్త యొక్క ఆత్మలో అంటే మనసులో దర్శనస్య అభావం ఇచ్చటి, ఆడు చూడకూడదనే కోరిక కలిగి ఉన్నాడు. తదపాదానం స్యాత్. పంచవిభక్తి. అపాదాన సంజ్ఞ పంచవిభక్తి వస్తుంది. పంచవిభక్తి వస్తుంది. ఇంత పొడుగు చెప్పిందని అర్థం ఏంటంటే, తలుపు వెనకాల దాక్కుని మా అమ్మకి నేను కనపడకూడదని వాడు మనసులో అనుకున్నాడు. అమ్మ నుండి దాకోవడం. అమ్మ తనని చూడకూడదు అనుకున్నాడు. అందుకనే అమ్మ నుండి దాక్కున్నాడు. అమ్మ నుండి దాక్కున్నాడు అర్థం. మనకి ఇక్కడ ఉదాహరణలో అమ్మ తనని చూడకూడదని మనసులో అనుకున్నాడు. ఎవరైతే అవతల వాళ్ళు చూడకూడదు పెట్టుకున్నాడు. అనుకుంటారు. అందుకని దాక్కున్నాడు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది అమ్మ తనని చూడకూడదు అని కర్త మనసులో అనుకున్నాడు. ఏన అదర్శనం ఇచ్చతి. ఏన ఎవడి చేతైతే అదర్శనం ఇచ్చతి చూడకూడదని కోరుకుంటాడు, అర్థం దాక్కున్నాడు. అది సూత్రం. అయితే దొంగ పోలీస్ చూడకూడదని అనుకుంటాడు. అంతే, పోనీ అనుకోండి, నష్టమేం లేదు, కరెక్టే. అంతర్ధౌకి ఇందులో 3 అంతర్ధౌ అని ఎందుకు? చోరాన్న దిదృక్షతే ఇచ్ఛ ఇది గ్రహణం కిం. వస్తున్నాం, ఇచ్చకి తర్వాత వద్దాం, ముందు పోలీసు చూద్దాం. ఇది చూద్దాం. ఏమండి? అయితే ఇక్కడ ఏమైంది? చోరాన్న వ్యవధానము చేత ఈ సూత్రం కావున చోరాన్న దిదృక్షతే దొంగలను చూడగోరటలేదు. ఇక్కడ అపాదాన సంజ్ఞ ప్రవర్తించదు అని చెప్పాడు. ఎందుకు? అంతర్థౌ అన్నాడు కాబట్టి. మాతుహు నిలీయతే కృష్ణ అన్నప్పుడు కృష్ణ అన్నదానికి పంచమి రావాలా అండి? మాతుహికి రావాలా? మాతుహికి రావాలి. ఎవరు చూడకూడదు అనుకున్నారు? ఎవరడిగారు ఈ ప్రశ్న? వశిష్ఠ. రైట్.
వశిష్ఠ గారు మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఆ, సూత్రం చెప్పండి. అంతర్ధౌ ఏన దర్శనమిచ్చతి. ఏన అదర్శనమిచ్చతి. ఓకే. ఇక్కడ మీరు ఈ చెప్పిన దానిలో ఉమ్. అదర్శనమిచ్చతి అనేవాడు ఎవరు? అమ్మనా కృష్ణుడా? కృష్ణుడు. కృష్ణుడు. కృష్ణుడు అదర్శనం అంటే కృష్ణుడు అనుకుంటున్నాడు అమ్మ కనపడకూడదు అని. అనుకున్నవాడు ఎవడు? కృష్ణుడు. కృష్ణుడు ఎవరికి కనపడకూడదు అనుకున్నాడు? అమ్మకి. ఇప్పుడు తర్వాత చదవండి. ఏ అంతర్ధౌ ఏనాదర్శనం ఇచ్చతి. తర్వాత చదవండి. అంతర్ధౌ ఏన అదర్శనం ఇచ్చతి అని పరిచ్ఛేదము. అంతర్ధం అనగా వ్యవధానము అని అర్థము. వ్యవధానం ఉండగా ఎవరు తనని చూడకూడదని కోరుకుంటాడో ఆ వ్యక్తి అపాదాన సంజ్ఞగా. ఆగండి. వ్యవధానము ఉండగా ఇప్పుడు ఎవరు నన్ను చూడకూడదని కోరుకుంటున్నాడు? ఏ వ్యక్తి చూడకూడదని కోరుకుంటున్నాడు? కృష్ణారు గారు కృష్ణుడు చూడకూడదని కోరుకుంటున్నాడు. ఎవరిని? తన తల్లిని. తల్లిని. మళ్ళీ చదవండి ఆ వాక్యం. వ్యవధానం ఉండగా ఎవరు తనని చూడకూడదని కోరుకుంటాడో. ఆగండి. ఎవరు తనని చూడకూడదని కోరుకుంటాడో? ఎవరు చూడకూడదని ఎవరిని చూడకూడదని ఎవరు కోరుకుంటాడు? ఎవరు తనని చూడకూడదని కోరుకుంటాడో ఆ వ్యక్తి అపాదన ఆ వ్యక్తి అంటే కృష్ణుడా మాత అనేది అర్థం కాలే అక్కడ. రామచంద్ర మీరు తెలుగులో చదవట్లేదు అయితే అదే వాక్యాన్ని మళ్ళీ చదవండి. నేను చెప్పను, మీరే చదువుతారు ఇప్పుడు. వ్యవధానం ఉండగా ఎవరు తనని చూడకూడదని కోరుకుంటాడో. తనని చూడకూడదని ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? కృష్ణుడు. ఎవరు చూడకూడదు అనుకుంటున్నాడు? తన తల్లిని. మళ్ళీ చదవండి ఇప్పుడు. వ్యవధానం ఉండగా ఎవరు తనని చూడకూడదని. ఆగండి సార్. వ్యవధానం ఉండగా అనండి మాట. వ్యవధానం ఉండగా తర్వాత పదం ఏమిటి? ఎవరు తనని చూడకూడదని. తనని అంటే ఎవరిని? కృష్ణుడిని. తన అంటే కృష్ణుడిని. తల్లి కృష్ణుని అని చెప్పండి ఇప్పుడు. కృష్ణుణ్ణి. వ్యవధానం ఉండగా తల్లి కృష్ణుడిని. తల్లి కృష్ణుడిని. ఓకే. ఎవరు తనని అంటాడుగా. తల్లి కృష్ణుణ్ణి చూడకూడదని కోరుకుంటాడు ఆ వ్యక్తి. ఆ తల్లికి ఆ వ్యక్తి అంటే ఆ తల్లికి అపాదాన సంజ్ఞ మగును. కొంచెం కాంప్లెక్స్ గా ఉందండి తెలుగు. ఇప్పుడు మీకు బాగా పడిందా లేదా? పడింది. తప్పేం అనిపించలే కదా వాక్య నిర్మాణంలో? ఓకే. ఓకేనండి. ఒక్క నిమిషం సార్. ఒక్క చటాకు మంచినీళ్ళు దాకొస్తా. ఇప్పుడు చోరాన్నది దృక్ష్యతే అని ఒక ఉదాహరణ ఇచ్చారు. దేనికి ఇచ్చారా ఉదాహరణ? చోరాన్నది దృక్ష్యతే అనేది ఎక్కడిచ్చారు అనేదానికి. ఎక్కడిచ్చారు అని చూస్తే అంతర్ధౌ కిం అని అడిగాడు. అంటే అంతర్ధౌ అనేటటువంటి శబ్దము గనక సూత్రములో ఎందుకు? దీన్ని ఏమనుకున్నాం? దళ సార్థక్యము కనుక అది లేకపోతే ఏమవుతుంది? ఆ పదం యొక్క ఆవశ్యకత ఏమిటి? దళ సార్థక్యం అనేది లేకపోతే ఏమవుతుంది కాదు, అది ఎందుకు ఉండాలో చెబుతున్నాడు. ఉదాహరణకి వ్యవధానము ఉండటం వలన, అంటే మన ఇద్దరి మధ్య ఒక వ్యవధానం ఉండటం వలన ఎవరి నుంచైతే తనను తాను దాచుకుంటాడు. ఇప్పుడు ఏం చేశాడు? తల్లి నుంచి కదా దాచుకున్నాడు. ఇక్కడ ఎవరి నుంచి దాచుకుంటున్నాడు? చోరుడి దగ్గర నుంచి అనుకోండి. వాడికి అపాదాన సంజ్ఞ వస్తుంది. కానీ ఇక్కడ చోరులను తాను చూడకుండుగాక అని కోరికతోట చోరులను చూడటానికి ఇష్టపడట్లేదు. చోరులని తను చూడకుండా ఉండాలని, చోరులను తాను చూడకుండా ఉండుట కోసం కోరికతో చోరులను చూచుటకు ఇష్టపడట్లేదు అనే అర్థం వస్తుంది మనకి. అంటే ఏమైంది? దర్శనకర్త అంటే ఈ చూస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో దేవదత్తుడు వ్యవధానాన్ని అడ్డు పెట్టుకుని దాక్కోవటం లేదు.
వ్యవధానాన్ని అడ్డు పెట్టుకుని దాక్కోవట్లేదు. అంతర్ధి అంటే దాక్కుని, వ్యవధానం అడ్డు పెట్టుకుని, కనుక చోరుడి నుంచి తప్పించుకోవడానికి దాక్కోవటం లేదు. కనుక ఇక్కడ పంచమి రాదు. తల్లి దగ్గర నుంచి తప్పించుకోవడానికి దాక్కున్నాడు తెర వెనక, తలుపు వెనక ఎక్కడో. ఇక్కడ చోరు నుంచి అట్లా దాక్కోవడానికి ఇష్టపడట్లేదు. హలో హలో రికార్డింగ్ కనుక ఇక్కడ ఆ అంతర్ధి అని ఉన్నది కాబట్టి మహోదయ ఇది అర్థం కాలేదండి. నది దృశ్యతే అన్నారు. అక్కడ దేవదత్తుడు చోరుని చూడకూడదని అనుకుంటున్నాడు. అందుకని దేని వెనక దాక్కోలేదు. దాక్కోకుండా అంతర్ధి అంటే దేని వెనకాల దాక్కోవటం ప్రధానం కదా సూత్రంలో. అవును, ఇక్కడ దాక్కోలేదు. నిలీయతే అంటే వెనక దాక్కున్నాడు అని అర్థం వస్తుంది. నిలీయతే అనే పదములో దాక్కున్నాడు అనే అర్థం వస్తుంది. ఇక్కడ దృదృక్షతే దగ్గర దాక్కున్నాడు అనే అర్థం లేదు. అవును, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ పంచమి రాదు. అంతే, అదే చెప్పాడు. అందుకే చోరా అని అన్నాడు. రాదన్న దానికి రాదు అని ఎందుకు చెప్పడం? అసలు చెప్పకుండా ఉంటే అయిపోతుంది. అంతర్ధి అనేది చాలా ముఖ్యమైన పదము సూత్రములో అని. ఇప్పుడు అంతర్ధి అనే పదం లేకపోతే ఇక్కడ కూడా రావాలా వద్దా అమ్మా? కనుక సూత్రములో అంతర్ధి అనేటటువంటి దళము యొక్క సార్థక్యతని ఇక్కడ చెప్పాడు. ఓకేనా? అనంతరం ఇచ్ఛా గ్రహణం కిమ్ అన్నాడు మళ్ళీను. అది కూడా చెప్పుకుందాం. సూత్రం చదవండి ఒకసారి. చోరాన్ నది దృక్షతే, అది కాదమ్మా సూత్రం. అంతర్థౌ ఏన దర్శనం ఇచ్చతి. అంతర్థం ఎందుకు ఉండాలో చెప్పాడు. ఇప్పుడు అయిపోయింది. ఏమంటే ఏన దర్శనం ఇచ్చేది ఉంది, ఒకసారి మళ్ళీ చూసి చదవండి. ఏనా దర్శనం ఇచ్చతి, ఏన అదర్శనం ఇచ్చతి, ఏన అదర్శనం ఇచ్చతి. ఇచ్చతి ఏన అదర్శనం ఇచ్చతి. ఇప్పుడు ఏమంటాడు? ఇచ్చతి అనే మాట ఎందుకు ఉండాలి అని చెబుతున్నాడు. ఆ ఇచ్చతి అనేది గ్రహణం ఎందుకు అంటే అదర్శనే ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. అదర్శనే ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్ అని తర్వాత చెబుతున్నాడు. ఈ ఇచ్చతి అనే పదము కనుక ఇందులో వాడటం చేత అదర్శనము యొక్క ఇచ్ఛ, కోరిక ఉన్నప్పుడు దర్శనము కలిగినా కూడా ఈ సూత్రం చేత అపాదాన సంజ్ఞ ప్రవర్తిస్తుంది అని చెబుతున్నాడు. అంటే కృష్ణుడు దాక్కున్నాడు, తలుపు వెనకాల దాక్కున్నాడు, మనసులో అనుకున్నాడు వాళ్ళ అమ్మ చూడకూడదని, దర్శనం కలిగింది అని వాళ్ళ అమ్మ చూసింది. చూసినా సరే పంచమే వస్తుంది అని చెబుతున్నాడు. దానికి కూడా పంచమే వస్తుంది. వాళ్ళ అమ్మ చూసింది కాబట్టి ఈయన కోరికలని తీరే, ఈయన దాక్కోవడం సరిపోయింది. వాడు చూడకూడదని కోరుకున్నాడు, అది సరిపోయింది. కానీ వాడు చూసేసింది తల్లి. ఆమె ఎట చూడకుండా ఉంటుంది? అది అంటే మాతా కూడా వస్తుందండి ఇప్పుడు పంచమి. మాతా కూడా పంచమి వస్తుంది. మాతకే పంచమి వస్తుంది. ఓకే. ఈ దర్శనేచ్ఛాయాం అది అర్థం కాలేదు. దర్శన ఇచ్ఛాయాం ఏన అదర్శనం ఇచ్చతి. అక్కడ ఇచ్ఛతి గ్రహణం కిం తర్వాత
దర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి. ఇక్కడ మాకు అంటే ఓన్లీ ఆయన దర్శనం ఉంది. చూడకూడదనే కోరిక నిజమైనప్పటికీ ఓకే. దర్శనే ఒకవేళ చూసినా ఆ, యథాస్యాత్ అట్లాగే పంచమి కూడా వస్తుంది. ఇక్కడ మాకైతే ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది, అందుకే మాకు అర్థం కాదు. పర్వాలేదు. దానికి ఆ వాక్యం ఎట్లా మారుతుందండి? మాతుహు ఏం మారదు, వాక్యం ఏం మారదు, వాక్యం ఏం మారదు. వాక్యం మారితే ఉదాహరణ ఇచ్చేవాడు. వాక్యం ఏం మారదు, ఆ పైవాద వాక్యమే ఉంటుంది. మాతుర్ ఓకే. నిలియతే కృష్ణ అనే ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు చౌరాన్ నా దిదృక్షతే అనే దాన్ని పంచమి రాలేదు. ఎందుకు కానీ మనం దిదృక్షతే పంచమి అనే దగ్గర దాక్కోవడం, దిదృక్షతలో వ్యవధానం కనపడట్లే, అంతర్ధి కనపడట్లే. ఒకవేళ మనం దాన్ని చౌరాత్ అని పెట్టాలంటే ఏ రకంగా మార్చాల్సి వస్తుంది సెంటెన్స్? నిలియతే చౌరాత్ నిలియతే. ఓకే. అంతర్ధి అనేటటువంటి అంతర్ధానము అంటే దాక్కున్నాడు అనే పదం వచ్చేటటువంటి క్రియాపదం రావాలి కదండి. కాబట్టి చౌరాన్ ఆరక్షకాత్ చోరః నిలీయతే అని వస్తుంది. అంతే చౌరాత్ వస్తుంది. టెన్షన్ ఎందుకు నీకు? పని మీద వెళ్ళింది, వస్తుంది. నువ్వు కంగారు పడకు. మా వాళ్ళు బయటికి వెళ్ళారు, ఇంకా రాలేదు ఏమిటి? ఆవిడ జస్ట్ యంగ్ లేడీ అండి. మా ఇంట్లో ఉన్న వాళ్ళలో అందరికన్నా యంగ్ లేడీ. అమ్మలకు 91 అలాగే years. ఉంటుంది. అమ్మలకు 91 ఏళ్ళే. అమ్మాయి అంటే అంతేనా? ఇంకా చాలా టైం, ఇంకా 32 ఏళ్ళ టైం ఉంది. ఈజీగా 90+ అండి అమ్మ. 91. 91 చాలా అదృష్టం అండి. మీరు అదృష్టవంతులు. అనుమానం లేదు అందులో. ఆఖ్యాతోపయోగే, ఆఖ్యాత ఉపయోగే, ఆఖ్యాతోపయోగే. ఆఖ్యాతం అంటే ఏంటి, ఉపయోగం అంటే ఏమిటి మనకి తెలియాలిగా. మరి చెబుతున్నాడు, నియమపూర్వక విద్యా స్వీకారే వక్త ప్రాక్ సంజ్ఞః స్యాత్ ఉపాధ్యాయాదధీతే ఉపయోగే కిం నటస్య గాథాం శృణోతి. ఇది ఈ సూత్రం. ఆఖ్యాతోపయోగే నియమపూర్వక విద్యా స్వీకారే వక్త ప్రాక్ సంజ్ఞ స్యాత్ ఉపాధ్యాయాత్ అదీతే అని. ఇక్కడ ఒక విద్య చదువుకోవటానికి అంటే మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాంటిది కాదన్నమాట. ఒక గురుకులానికి వెళ్ళి గురువు గారు ఎప్పుడు ఏ పాఠం చెబితే అప్పుడు ఆయన చెప్పిన విధంగా వింటూ, అనధ్యయన దినాల్లో అనధ్యయనం చేస్తూ, చెప్పినప్పుడు చేసుకుంటూ, ఆ సిస్టమాటిక్ ప్రొసీజర్ ప్రకారంగా నియమపూర్వకంగా విద్యను స్వీకరించటము అనే దానికి ఏమంటారంటే ఉపయోగము అని అంటారు. సో ఇక్కడ ఉపయోగం అంటే యూటిలిటీ అనే అర్థంలో చెప్పుకోకూడదు. ఆయన డిఫైన్ చేశాడు. ఏమని? ఉపయోగము అంటే నియమపూర్వక విద్యా స్వీకారము. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? గురువు గారి దగ్గర నుంచి. ఆయన ఏమంటాం మనం? ఆఖ్యాత, ఎవరైతే చెబుతున్నాడో ఆయన, లేకపోతే వక్త. ఇప్పుడు గురువు గారికి ఏం పేరు పెట్టే? గురువు గారిని ఏమని పిలుస్తున్నాం అండి? ఆఖ్యాత లేకపోతే వక్త. వక్త వక్త. ఆఖ్యాత. వక్త. ఈ వక్త అనే మాట గురువు గారికి అని ఎక్కడైనా మీరు ఇంతకుముందు చదివినట్టు గుర్తుందా? లేదు. అబద్ధం చెబుతున్నారేమో. వక్త అంటే మాట్లాడేవాళ్ళు అని తెలుసు, కానీ గురువుని గురువు గారు అనే అర్థంలో ఎక్కడైనా చదువుకున్నారా అని అడిగాను. ఆ ప్రశ్న. లేదు సార్. అబద్ధం చెప్పకూడదు కదా. ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు.
తన్మామవతు దీక్షావల్లి. తద్వక్తారమవతు. దీక్షావల్లిలో అవతు చదువుకున్నాం. దీక్షావల్లి మహోదయ అది చదివారా లేదా? చదివాం. మరి చదివి అబద్ధం చెప్పినట్టేనా ఇప్పుడు మీరు చదవలేదంటే? అవతు మాం అవతు వక్తారం. దాతారం. అది కనుక వక్త అంటే గురువు, ఉపాధ్యాయుడు. ఆయన దగ్గర వీడు నేర్చుకుంటున్నాడు, నియమపూర్వకంగా నేర్చుకుంటున్నాడు. ఎవరి దగ్గర అయితే ఎవరది? ఓసారి అమ్మకు కనపడు. ఇప్పుడు నామవాచకం పెట్టి కూడా అధీతే అని పెట్టా కూడా ఇదే వస్తుంది, పంచమి వస్తుందా? అంతే కదండి. అంటే అనంత అంతే కదా. కృష్ణ అధీతే అనొచ్చు. అనంటే అంటే మీరు మన నియమపూర్వకంగా చదువుకోవటం అనేది ప్రధానమైన లక్షణం. మనం రోజు చేస్తున్నాం కదా సార్ ఆ పని. ఎక్కడ చేస్తున్నా మీ ఇష్టం వచ్చినట్టు మీరు వస్తున్నారు, రానప్పుడు రావట్లేదు, నేను చెప్పినప్పుడు చెబుతున్నా, నేను చెప్పనప్పుడు చెప్పట్లేదు. లేదు సార్, నియమపూర్వకంగానే నేర్చుకుంటున్నాం సరే సార్. అయితే సరే, మీరు నియమపూర్వకంగా ఖాయం చేస్తే ఖాయం, నియమం అభ్యంతరం ఏం లేదు. ఏమండి? కానీ నియమపూర్వకంగా ఒకప్పుడు చెయ్యకపోతే మాత్రం పంచమి రాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నటస్య గాథాం శృణోతి అన్నాడు. మనం నాటకానికి వెళ్ళాం, వాడేదో కథ చెబుతున్నాడు, మనం వింటున్నాం. కానీ శ్రద్ధగా వింటున్నావా? నియమపూర్వకంగా వింటున్నావా? వాడు చెప్పిందంతా విని తీరాలి, జాగ్రత్తగా శ్రద్ధగా అనుకుంటున్నావా? లేదు. కనుక ఆ నటుడికి అన్న దగ్గర వినటం ఉన్నది, వాడి దగ్గర నుంచి తెలుసుకోవడం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ నియమపూర్వకమైన అధ్యయనం అంటే ఉపయోగము అనేది లేదు. కాబట్టి అక్కడ నటస్య అనే వచ్చింది. నటస్య గాథ, నటుడు చెప్పే కథని వింటున్నాము అంతే. ఓకే. ఈ జనికర్తు ప్రకృతి భువ ప్రభవ, ఇవి రెండు ఒకేసారి పక్క పక్కన చెప్పుకుంటే మంచిదండి. ఇది రేపు చెప్పుకుందాం ఇక్కడి నుంచి. ఈ జనికర్తు ప్రకృతి భువ ప్రభవ వీటికి కొంచెం లింకులు ఉన్నాయి, ఒకదాంతో ఒకటి లింకులు ఉన్నాయి. ఆ లింకులతో సహా రేపు చెప్పుకుందాం, ఇవాళ ఇక్కడ ఆపుకుందాం. చతుర్థి అయిపోయిందిగా. చతుర్థి అయిపోయిందండి. ధ్రువం అపాయే అపాదానం, అపాదానే పంచమి, జుగుప్సా విరామ ప్రమాదార్థానాముపసంఖ్యానం, మిత్రార్థానాం భయహేతుః, పరాజేరసోఢః, వారణార్థానామీప్సితః, అంతస్థౌ యేన దర్శనమిచ్చతి, దర్శనమిచ్చతి. ద్వివారం వక్తవ్యం కదా మహోదయ. ఏకవారం అలం. మహోదయ అలం వా? అస్తు మహోదయ. किमर्थमित्येतत् वेदाध्ययनं न, వేదాధ్యయనం न, परन्तु एतानि सूत्राणि खलु महोदय, अष्टादश. द्विवारं वदति चेत् साधुरेव, किन्तु अत्र समयाभावं मनसि निधाय एकवारमेव पठामः. महोदय. आख्यातोपयोगे जनिकर्तुः प्रकृतिः भुवः प्रभवः ल्यप्लोपे कर्मण्यधिकरणे च गम्यमानापि क्रियाकारक विभक्तीनां निमित्तम्
గమ్యమానాపి క్రియాకారక విభక్తీనాం నిమిత్తం యతశ్చాధ్వకాల నిమానాం తతః పంచమీ యతశ్చాధ్వకాల నిమానాం పంచమి తద్యుక్తాదధ్వన ప్రథమా సప్తమ్యౌ కాలాత్ సప్తమీ చ వక్తవ్యా సప్తమీ చ వక్తవ్యా అన్యారాదితరేతర్థి శబ్దాంచూత్తర పదాజా హి యుక్తే యుక్తే అపపరివర్జనే అపరివర్జనే ఆంగ్ మర్యాదావచనే మర్యాదావచనే పంచమ్యపాంగ్ పరిభిః పరిభిః ప్రతినిధి ప్రతిదానయోః ప్రతినిధి ప్రతిదానయోః ప్రతినిధి ప్రతిదానే చ యస్మాత్ ప్రతినిధి ప్రతిదానయస్మాత్ అకర్తర్విరుణే పంచమీ పంచమీ విభాషా గుణే స్త్రియాం స్త్రియాం అన్నమాట పృథగ్వినానాభిస్తృతీయాన్యతరస్యా పృథక్ వినా నానాభిః పృథగ్వినానాభిస్తృతీయాన్యతరస్యా కరణే చ స్తోకాల్పకృచ్ఛ్రకతిపయస్యాత్ సత్వవచనస్య కరణే చ వచనస్య దూరాంతికార్థేభ్యో ద్వితీయా చ దూరాంతికార్థేభ్యో ద్వితీయా చ స్వస్తి